హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్ అండి. ఈరోజు మనం చాలా ఫ్లఫీగా అయ్యే ఇడ్లీలు చేద్దామండి. నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు స్మూత్ అండ్ ఫ్లఫీ ఇడ్లీ వస్తుంది. ఓకే, సరే, మరి మనం ఎక్కువ లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. సో ముందుగా దీనికోసం నేను 1 గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను. ఈ 1 గ్లాస్ మినప్పప్పుని మంచిగా 2 to 3 టైమ్స్ అలా వాష్ చేశాను. వాష్ చేసి దీన్ని 6 to 8 అవర్స్ నానబెట్టానండి. ఓకే, ఇది 6 to 8 అవర్స్ అలా నానబెట్టాలి. అలాగే ఇది 1 గ్లాస్ తీసుకుంటున్నాం కాబట్టి ఇడ్లీ రవ్వ మనం చాలా మంచిది తీసుకోవాలి. సన్నపు రవ్వ తీసేసుకొని దాన్ని ఒక 15 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. మనం మిక్సీ పడతాం కదా అన్నప్పుడు ఒక పావు గంట ముందు సరిపోతుంది. సో ఇలా మనం మిక్సీ పట్టాలి. సో అయితే ఇది మిక్సీ పట్టేటప్పుడు మినప్పప్పుతో పాటు ఇందులో ఒక 2 స్పూన్ల అటుకులు, అలాగే మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదా, అది 1 స్పూను, ఒక చిన్న స్పూన్, హాఫ్ స్పూన్ చక్కెర వేసేసి కలిపేసి మంచిగా మిక్సీ పట్టండి. ఓకే, ఇలా మీకు ముడితే మెత్తగా ఉండాలి పిండి, గరుకుగా కాకుండా. ఓకేనా? సో ఇది పేస్ట్ అయిపోయింది కదా, ఇది పక్కకు పెట్టేసుకొని మనం ఏదైతే రవ్వ తీసుకున్నామో ఆ రవ్వ 2 గ్లాసుల రవ్వ ముందే నానబెట్టుకున్నాం కదా, చూడండి ఒక పావు గంట నానింది ఇది. ఓకే, సో దీన్ని మనం ఈ నీళ్ళనన్నిటిని వడగట్టాలండి. చాలా గట్టిగా ఇట్లా పిండేసేయండి మొత్తం. సో ఇలా పిండేసేసి ఈ రవ్వనంతటిని ఆ మినప్పప్పు పిండి ఉంది కదా దాంట్లోకి యాడ్ చేసేయండి. ఓకే, గట్టిగా పిసుకుతూ, వాటర్ ఏమీ ఉండొద్దండి. ఓకే, సో ఇలా నేను చూపిస్తున్న విధంగా మంచిగా గట్టిగా మొత్తం వాటర్ అన్నిటిని మొత్తం డ్రైన్ చేసేసి అందులోకి యాడ్ చేయండి. ఓకే, చూడండి నెమ్మదిగా కాస్త టైం పడుతుంది కానీ ఏం పర్వాలేదు. ఇప్పుడు దీన్ని ఇది మొత్తం మంచిగా 2 మిక్స్ అయ్యేలాగా బాగా మంచిగా కలపండి. ఈ కలపడంలోనే ఉంటుందండి మొత్తము. ఓకే, మీరు ఎంత బాగా మంచిగా కలిపేసి ఇలా చూస్తున్నారు కదా, ఇలా మంచిగా కలిపేశాక ఆ తర్వాతకి దీన్ని ఇట్లా బీట్ చేస్తూ ఉండండి మంచిగా. మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు బీట్ చేయండి. ఇలా బీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇడ్లీలు అనేటివి కాస్త ఫ్లఫీగా వస్తాయి. ఓకేనా అండి? నేనైతే ఇక్కడ ఒక 5 to 10 మినిట్స్ అలా బీట్ చేశాను. ఓకే, ఇలా మంచిగా మీకు ఒప్పుకున్నంత వరకు బీట్ చేయొచ్చు. చేసి దీన్ని ఫెర్మెంటేషన్ పెట్టేసేయండి. ఓకే, ఒక ఓవర్ నైట్ అంతా ఫెర్మెంటేషన్ చేసేస్తే మంచిగా పులుస్తుంది ఇడ్లీ అనేది. ఓకే, ఆ తర్వాతకి మార్నింగ్ అవుతుంది కదా, మార్నింగ్కి మంచిగా మొత్తం అంతా ఫెర్మెంట్ అయిపోయినప్పుడు అందులోకి మనము చూడండి ఇక్కడ. సో మార్నింగ్ మనకు ఇలా కనిపిస్తుంది. ఓకేనా అండి? ఫెర్మెంటేషన్ అంతా మంచిగా పులిసింది. ఇప్పుడు దీన్ని ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ కలిపేసి మనకు రుచికి సరిపడే అంత సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసేసి మంచిగా కలపండి ఒకసారి. ఓకే, చూసినాక ఒకవేళ అవసరం ఉంటే కాస్త నీళ్లు పోయండి, అంతే. ఆ తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఇందులోకి 1 గ్లాస్ వాటర్ పోయండి, పెద్ద గ్లాస్ నీళ్లు పోసేసి ఇడ్లీ ప్లేట్లలో హాఫ్ స్పూన్, ఎక్కువ నూనె అవసరం లేదు, అలా కొంచెం నూనె రాసేసేయండి అన్ని ప్లేట్లకి. ఇట్లా అన్ని ప్లేట్స్లో ఆయిల్ పెట్టేసేసి ఒక 2 to 3 డ్రాప్స్ అలా పడుతుంది అంతే. ఓకేనండి, చాలా తక్కువ, ఇడ్లీలకు ఆయిల్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది. సో ఇలా అంతా అన్ని ప్లేట్స్కి రాసేసేయండి. ఓకేనా అండి? ఆ తర్వాతకి ఒక్కొక్క స్పూన్ పడుతుంది ఇక్కడ ఇడ్లీ పిండి అనేది పెట్టేసేయండి. మీరు సోడా యాడ్ చేసి ఉంటే మాత్రం నిండుగా మొత్తం నింపకండి ఇడ్లీ పిండిని. ఓకే, ఎందుకంటే పొంగుతుంది కదా. సో ఇలా అన్నీ పెట్టాక ఇక్కడ చూడండి, ఇప్పుడు అన్ని ప్లేట్స్ అన్నీ రెడీ అయిపోతాయి కదా. ఇలా రెడీ అయిపోయాక ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ హోల్స్ పైన ఇడ్లీ వచ్చేటట్టు చూడండి. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఆ హోల్స్ నుంచి వచ్చిన స్టీమ్ వల్ల ఇడ్లీ మంచిగా కుక్ అవుతుంది. అంటే ఒక దాని తర్వాత ఒకటి హోల్స్ ఎక్కడున్నాయో దానిపైన వచ్చేటట్టు చూసుకోండి. జాగ్రత్తగా చూసి పెట్టేసేయండి. ఇలా పెట్టాక వీటన్నిటిని 1 by 1 పెట్టేస్తున్నాం కదా. ఆల్రెడీ మనం ఇడ్లీ పాత్ర తీసుకున్నాం కదండి. ఒకవేళ మీరు వేడి చేస్తే ఇడ్లీని ఒక వాటర్ని బాయిల్ చేసేయచ్చు. ఒక 1 minute బాయిల్ చేసేసాక మనం ఆల్రెడీ పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్ ఉంది కదా, అది స్లోగా అందులోకి పెట్టేసేయండి. జాగ్రత్తగా పెట్టి మూత పెట్టేసేయండి. ఓకే, ఇది ఒక 10 minutes అయితే సరిపోతుంది. సో ఇన్ కేస్ విజిల్ ఉంది అన్న వాళ్ళకి 7 minutesలో అయిపోతుందండి. విజిల్ లేదు, నార్మల్ ఇడ్లీ మేకర్ ఉంది అంటే మాత్రం 10 minutes. మీరు ఇలా టచ్ చేస్తే మీకు అంటొద్దు ఆ పిండి. సో అప్పుడు ఇడ్లీ కరెక్ట్గా కుక్ అయినట్టు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 minutes అలా ఉండండి. అయిపోయాక నెమ్మదిగా 5 minutes అయ్యాక ఇలా నెమ్మదిగా తీయండి. ఓకే, చూడండి వెంటనే రావట్లేదు అంటే మాత్రం ఇదిగో ఇలా ఒకసారి చుట్టూ ఒకసారి ఇలా అన్నాక నెమ్మదిగా తీయండి. ఆ తర్వాతకు మాత్రం వచ్చేస్తుంది. ఓకేనా అండి? సో ఇలా 1 by 1 ఒక్కొక్కటి తీసేయండి.
అంతే అండి, హెల్తీగా ఉండే ఇడ్లీలు రెడీ అయిపోయాయి. చాలా స్మూత్‌గా, ఫ్లఫీగా ఉంటాయండి. ఓకే. సో, దీనికి పల్లీ చట్నీ చాలా మంచి కాంబినేషన్. సాంబార్ తోటి కూడా తినొచ్చు. ఒకవేళ మీరు పల్లీ చట్నీతో తిందామనుకుంటే నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఓకేనా అండి? హా! చూసేసేయండి, చేసేయండి. ఓకే. మరి నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సీ యూ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.